వైసీపీ ప్రభుత్వంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అద్భుతంగా నిర్మించామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. డోన్లోని ఆర్ఎండ్బి భవనాన్ని ఆయన పరిశీలించారు. నేడు ఆ భవనాన్ని అధికారులు నిరుపయోగంగా మారుస్తున్నారని తెలిపారు. ఈ భవనంలో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే వాకింగ్ ట్రాక్ను మాత్రం గాలికి వదిలేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఇందుకు కారణమైన వ్యక్తులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి బుగ్గన హెచ్చరించారు. ఆహ్లాదకరమైన వాతావరణం అనేది అరుదు. అందుకని ఈ మొత్తము ఏది ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, వివిధ పార్కులు కానీ, బటన్ పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, చివరకు అబ్రేటిపల్లె చెరువుల్లో బోటింగ్ కానీ, ఈ పక్క నగరవనం కానీ, ఇవన్నీ ఎందుకు చేయడం జరిగింది? ఫ్యామిలీస్తో పాటు ప్రతి ఒక్కరు పిల్లలతో పాటు పోవాలా అనే ఆలోచనతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎటువంటివి? ఇంక్లూడింగ్ టాయిలెట్స్ నుంచి, బాత్రూమ్ల నుంచి, వాష్ బేసిన్ల నుంచి, మెయింటెనెన్స్ చేసేదానికోసము వాచ్మ్యాన్ల క్వార్టర్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. అసలు ప్రభుత్వం ఉందా ఇక్కడ? ఎవరైనా కానీ బాధ్యత గల వాళ్ళు ఉన్నారా అని, బాధ్యత అంటూ ఉంటే, పరిపాలన ఎవరైతే చేస్తున్నారో, ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారో, మీకు బాధ్యత అంటూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వదిలిపెట్టండి. ఉన్నదాన్లను సక్రమంగా జాగ్రత్తగా చూసుకునేది మీ ప్రధానమైన బాధ్యత. ఈరోజు ఇంతకుముందు మా ప్రభుత్వంలో రోజు పొద్దున్న 30-40 మంది ఈ పార్కులో, రోజు సాయంత్రం అయితేనే 50-60 మంది ఈ పార్కులో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా కనపడుతున్నారా? గంట అయింది నేను వచ్చి తిరుగుతున్నా, మాతో పాటు వచ్చిన వాళ్ళు తప్పితే ఇంకొక 3-4 ఉన్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి అండి. బిల్డింగ్ల మీద చెట్లు మొలుస్తున్నాయి, కనీసం పైకి క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు. దయచేసి మీరు ఈ పెద్ద పెద్ద మాటలు, చాలా మంది మైకుల ముందర వచ్చి మాట్లాడుతున్నారు. ఈ మధ్య పెద్ద మాటలు తర్వాత మాట్లాడచ్చు, దానికి ఇంకా టైం దండిగా ఉంది. ఫస్ట్ ఉన్నదాన్ని ఏదైతే ఆల్రెడీ కష్టపడి ప్రజల కోసము చేసి పెట్టినామో, ప్రజల కోసము నిర్మించినామో, అవన్నీ కూడా జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి.